మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం హెజ్కేలు గ్రంథం తర్వాత ఉంటుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇరవై 24 నుంచి మనం చదువుదాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. రాసిన శాసనమనగా మేనే మేనే టేకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించాను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతివి. ఫేరెన్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీయులకును ఇయ్యబడను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. వాక్యం లోతుగా అర్థమయ్యేటట్టు సాయం చేయి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలకి మరి ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీతో పాటు నేను ప్రభుతో స్తుతిస్తున్నందుకు, మరి మీరు వస్తున్నారు కాబట్టి నేను రావటం, మనమిద్దరం కలిసి ఐక్యంగా ప్రభుని స్తుతించటం జరుగుతూ ఉంది. ఇందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఈరోజు మనము అన్య భాషల గురించి ఈరోజు మనం ఇంకో కోణంని నేర్చుకుందాం. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది 5 నిమిషాల్లో భాషల్లో మాట్లాడారు. మాట్లాడే వ్యక్తికి, మాట్లాడని వ్యక్తికి ఒక సహజమైన డౌట్ వస్తుంది. బ్రదర్, నేను ఏదో నాకు నోటికి ఏదో వస్తే ఏదో అనేసినాను, మరి నా ప్రేయరు దేవుని దగ్గర వెళ్ళిందా లేదా, మరి నా మనసు ఏమో చేసినట్టు అనిపిస్తలేదు, అట్లా అనిపిస్తుంది. భాషలు రాని వారు వీళ్ళేదో మాట్లాడుతురండి, అది ఏందో కూడా మనకు తెలియదు, మరి అసలు ఏం ప్రేయర్ చేస్తారో కూడా తెలియదు అన్నట్టు అనిపిస్తుంది. భాషలు అనేటివి చాలా పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాము అంటే, దానియేలు కాలంలో ఒక రాజు ఉంటాడు. ఇజ్రాయెల్ దేశంలో మందిరం కట్టబడి, ఆ మందిరంలో దేవుని ఒక పాత్రలు ఉంటే, రొట్టె అవన్నీ పాత్రలు ఉంటే అది ధ్వంసం అయిపోతుంది నెబుకద్నెజర్ ద్వారా. ఆయన ఆ మందిరంలో ఉన్న పాత్రలను తెచ్చి ఒక రూమ్లో పెట్టుకుంటాడు. నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత ఇంకొక రాజు వచ్చి ఆ పాత్రలు తెప్పించి ఆ పాత్రలో మందు వేసుకొని తాగుతాడు. దేవుని కోపం వస్తుంది. అందరు చూస్తూ ఉన్నప్పుడు ఒక సగం చెయ్యి వస్తుంది, అరిచేతి నుంచి ఇంకా కొంచెం మీద ఉంటుంది అంతే. ఆ చెయ్యి ఆకాశంలోకి వెళ్ళి వచ్చి అందరి ముందు చూస్తాను ఒక గోడ మీద కొన్ని మాటలు రాసి వెళ్ళిపోతుంది. అందరికీ భయం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఎంతోమంది మాంత్రికులు, జ్యోతిష్కులు, బాగా చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు అందరూ ఆ వ్రాతను చదువుతారు, కానీ అప్పుడు అర్థం కాదు. అప్పుడు రాజు వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, మన రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధుల దేవతల ఆత్మ ఆయన లోపల ఉంది. మీ నాన్నగారు కూడా కళ వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఎవరు చెప్పలేకపోతే ఆయన ప్రార్థన చేసి కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయనను పిలిపియండి అంటాడు. సరే అని చెప్పి దానియేలుని పిలిపిస్తాడు. రాజు చాలా బాధతో, బెంగతో, అయ్యా ఇట్లా వచ్చింది, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తా, కానీ దీని భావం చెప్పమని చెప్తాడు. సరే అని చెప్పి అప్పుడు దానియేలు గారు ఏమంటా అంటే, నీ డబ్బులు ఏమొద్దు, పేదలకు పంచేసి నేను దానికి భావం చెప్తా అంటే, అది పోయి చూస్తాడు ఆయన.
చూసినప్పుడు మేనే మేనే టేకెల్ ఉపార్చిన్ అని చెప్పి ఒక 4 పదాలు ఉంటాయి. 4 పదాలు ఉంటాయి. అక్షరాలు కలిస్తే పదాలు, పదాలు కలిస్తే వాక్యం. చిన్న వాక్యం, చిన్న లైన్, మేనే మేనే టేకల్ ఉపార్షన్. ఈ 25 వచనంలో దాని భావం ఉంది. ఈ వాక్య భావం ఏమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. మేనే అంటే ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ వాడిగా కనబడుతివి. ఫేరన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీకులకును ఇయ్యబడును. మేనే మేనే టేకల్ ఉపార్షన్, ఈ 4 పదాలకి ఇంత పెద్ద అర్థం ఉంది. అంటే రాజా, దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు ఆయన నీ లెక్క చూశాడు. త్రాసులో చూసినప్పుడు నువ్వు కొంచెం తక్కువగా కనబడ్డావు. అందుకే నీ యొద్ద నుండి నీ రాజ్యం తీసుకొని మాదీయులు పార్సీకులకు ఇస్తాడు. ఈ 4 పదాలకు అంత పెద్ద ఆన్సర్ వచ్చింది. దాని తర్వాత ఓకే అయిపోతాడు, నేను లైట్ తీసుకుంటాడు. అదే రాత్రి 2 రాజులు వచ్చి ఈయన చంపేసి తన రాజ్యం తీసుకుంటారు. హల్లెలూయా. ఈ మేనే మేనే టేకెల్ ఉపార్షన్ అంటే ఏంది? ఇది ఒక అన్య భాష, పరలోకం నుంచి వచ్చిన భాష. ఈ పరలోకపు భాష వచ్చింది కాబట్టి అప్పట్లో దానియేలు గారికి పరిశుద్ధాత్మ తన లోపల ఉంది కాబట్టి ఈయన కూడా ఆ భాషలు మాట్లాడేవారు కాబట్టి దాని అర్థం ఈజీగా చెప్పగలిగాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే అప్పటి కాలం నుంచే అన్య భాషలు అనేటివి ఉన్నాయి. చాలామంది అన్య భాషలు ఎక్కడున్నా చూపి అంటే ఇది చూపించాలి. అయితే మీరు 10 గంటలు ప్రార్థన చేస్తే ఎంత పవర్ వస్తుందో 1 గంట భాష మాట్లాడితే అంత పవర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మేనే అంటే దేవుడు నిన్ను ప్రభుత్వ లెక్కల్లో చూసినప్పుడు నువ్వు తక్కువ కనబడ్డావు. ఆ మేనే అనే మాటకి ఇంత పెద్ద అర్థం వస్తుంది. నువ్వు రీ కబార షిరియా అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేసిన దానికి ఒక మాట ఆన్సర్ అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నువ్వు రబర షిరియా అంటే కథ ఇంకెంతో పెద్ద ఆన్సర్. ఇది చాలా పెద్ద సీక్రెట్, నేను చెప్పిన చాలాసార్లు. కానీ అందులోకి వెళ్ళి ఒక కొత్త కోణాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. మనం బైబిల్లో మనం చూస్తే పౌలు భక్తుడు వాడబడినట్టు ఎవరు వాడబడలే. పౌలు భక్తుడు పత్రికలు రాసినట్టు ఎవరు రాయలే. 14 పత్రికలు ఒక్కడే పౌలు భక్తుడు రాసిండు. ఆయన బైబిల్లో మంచి బేస్ ఉన్న వ్యక్తి, చాలా బైబిల్ మీద మంచి రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఈయనకు ఆ ప్రత్యక్షతలు ఎలా వచ్చినాయి అంటే ఈయన బాగా బైబిల్ చదివి బాగా అన్య భాషలు మాట్లాడేటోడు. అప్పుడు అందులోకి వెళ్ళి ఆయనకు ప్రత్యక్షతలు వస్తే పత్రికలు రాసుకుంటూ వచ్చిండు. సింపుల్. నేను మీ అందరికంటే ఎక్కువగా అన్య భాషల్లో మాట్లాడుతున్నా అంటున్నాడు. భాషలతో మాట్లాడువాన్ని ఆటంకపరచకుండి అంటున్నాడు. 29 వచనంలో ఇక్కడ ఉంటుంది. 1 కొరింథీయులు 14 అధ్యాయం 29 39 కరెక్ట్గా తెలియదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అసలు భాషలే లేనప్పుడు పౌలు భక్తుడు ఎందుకు చెప్పాలా? ఎందుకంటే మీ అందరికీ తెలియాలి. అంటే లోకంలో ఎట్లా మోసం జరుగుతుందో మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ముప్పై 39వ వచనం 1 కొరింథీయులు 14 అధ్యాయము 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి కానీ సమస్తము మర్యాదగాను క్రమముగాను జరుగునియండి. ఇది చాలా ఇంపార్టెంట్. సమస్తము మర్యాదగా జరగాలి. ఇప్పుడు భాషలు అనేటివి లేవు, అది అప్పటి కాలంలో ఉంది అంటే భాషలు మాట్లాడేవారిని పరచకండి అని చెప్పి ఆజ్ఞిస్తున్నారు.
చాలామంది పాస్టర్స్ పౌలు భక్తుడు చాలా వాక్యాలు రెఫరెన్స్ తీసుకుంటారు, కానీ ఇక్కడ భాషలతో మాట్లాడే వారిని నువ్వు పరచకండి అంటే ఆ రెఫరెన్స్ తీసుకోరు. అసలు భాషలే లేవు అంటారు, అసలు మనకు అవసరమే లేదంటారు. చెప్పేటోడే నేను మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, అన్య భాషలు అనేటివి చాలా గొప్ప భాష. అది ఒక్క భాష మనం పొందుకుంటే మనము చాలా విషయాల్లో గొప్పగా కార్యాలు చేయగలుగుతాం. హల్లెలూయా. అన్య భాషల గురించి చాలా డీప్గా రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. మీరు ఏ ప్రాబ్లం అన్నా చూడండి, కొద్దిసేపు అన్య భాషలు మాట్లాడండి, అద్భుతం జరుగుతుంది. ఇక్కడ 1 కొరింథీయులు 14వ అధ్యాయం 18వ వచనం 18వ వచనం మీరు అందరూ కూడా చూడాలి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని నేను స్తుతించెదను. పౌలు భక్తుడే చెప్తాను, నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రతిదానికి ఆయన భాషలు యూజ్ చేస్తున్నాడు. ప్రేయర్ లేదు, భాషలు యూజ్ చేస్తున్నాడు. నేను మనసుతో ప్రార్థన చేస్తా, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తా. 15వ వచనం చూడండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదు. మనసు అంటే మైండ్లోకి వెళ్ళి చేసేది ప్రేయరే మన తెలుగు ప్రేయర్. మన మాతృభాషలో చేసే ప్రేయర్ మైండ్ ప్రేయర్, అన్య భాషల్లో చేసే ప్రేయర్ ఆత్మ ప్రేయర్. హల్లెలూయా. చాలా డిఫరెన్స్ ఉంటుంది. మైండ్తో మనం ప్రార్థన చేసినప్పుడు పర్టికులర్ విషయాల కోసమే ప్రార్థన చేస్తాం అంతే, ఆ మ్యాటర్ ఉండాలి మనకి. ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు మ్యాటర్ అవసరం లే, మైండ్ అవసరం లే, ఏం అవసరం లేదు. బండి పోతూనే ఉంటుంది. తెలియని విషయాలు మనం దాన్ని ఉపయోగించినప్పుడు ప్రేయర్ పాయింట్స్ వస్తాయి. అందులో ప్రేయర్ పాయింట్స్ వస్తుంది, ప్రవచనం చెప్తాం, తర్వాత క్షేమాభివృద్ధి చెప్తాం, తర్వాత దురాత్మను వెలగొడతాం. మన భాషలు మాట్లాడుతూ ఓ రీరియా షకబా హూజబార షంద గట్టిగా అరుస్తాం. మన అంతరాత్మకు తెలుస్తుంది, సైతాన్ ఎఫెక్ట్ ఇస్తుంది. అప్పుడు ఆ సైతాన్ని ఎదిరించే యుద్ధ భాష అనేది వస్తుంది. హల్లెలూయా. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత నార్మల్గా మనం మాట్లాడతాం, అది స్తుతి భాష అన్నమాట. ఒక అన్య భాషల్లోనే ఆ ఒక్క ఫార్మాట్లోనే, అందుకే దాన్ని వరము అన్నాడు, గిఫ్ట్ అన్నాడు, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. ఆ ఒక్క భాషలోనే నీకు యుద్ధ భాష వస్తుంది, తర్వాత కృతజ్ఞత భాష వస్తుంది, ప్రవచన భాష కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్. బాగా అన్య భాషలు మాట్లాడి మీరు ఒక బుక్కు పెన్ను తీసుకుంటే మీరు రాస్తూ ఉంటే ఒక ప్రవచనం తయారవుతుంది అక్కడ. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాం, బాగా కొద్దిసేపు భాషలు మాట్లాడి మనకు వచ్చిన పాయింట్స్ మనం రాసుకుంటూ ఉంటే ఫ్యూచర్ ఎట్లుంటుందో ఆ పాయింట్లో వస్తుంది అన్నమాట. అట్లా కూడా మన ఫ్యూచర్ని మనం తెలుసుకోవచ్చు. భాషలతో మనం మాట్లాడుతున్నప్పుడు తర్వాత మళ్ళీ మనం తెలుగు ప్రేయర్ చేస్తాం. భాషలు తెలుగు ప్రేయర్, భాషలు తెలుగు ప్రేయర్. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్. మనం ఏమి ప్రేయర్ చేయాలో ఈ భాషల ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత దాని వెనకాల దాని తెలుగు తర్జమా వస్తుంది. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే తెలుగు ప్రేయర్ ఎక్కువసేపు చేసి రీ ఖబార్ సైతాన యేసు వల్ల బంధిస్తున్న రీ ఖబార్ రబార షీరి అని మళ్ళీ తెలుగు ప్రేయర్లోనే వెళ్ళిపోతారు, తెలియక అవగాహన లేక. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భాషల ప్రార్థన ఎక్కువ ఉండాలి, తెలుగు ప్రార్థన చాలా తక్కువ ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అంటే అయిపోతుంది. అది ఎప్పుడు పర్సనల్ ప్రేయర్ చేసేటప్పుడు. చర్చ్లో పోయినప్పుడు మనము ఎక్కువగా తెలుగు ప్రేయర్ మీదనే ఉండాలి, ఎందుకంటే మన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అన్య భాషలు.
భాషలకు అర్థం చెప్పే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర మనం ఎంతసేపు అయినా చేయొచ్చు. ఆయనకు అర్థమవుతుంది, ఆయన చెప్తాడు, ఇగో బ్రదర్ నీకు ఇట్లా దేవుడు ఇగో ఇది ఇట్లా వస్తుంది అని చెప్పి. అయితే మనము భాషలకు అర్థం చెప్పే వరం ఈ ప్రభు అని కూడా అడగాలి. ఈ వరం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మీయంగా బాగా డెవలప్మెంట్ అవుతాం. అంటే మనం ఇప్పుడు రీ ఖబా హత్తులో హుసబార షిరియన్ అని అన్నాం అనుకో, ఓ దేవా, ఓ గొప్ప దేవా నీకే స్తోత్రం అనే మీనింగ్ అర్థమవుతుంది. తర్వాత మనం భాష మాట్లాడతాం, దాని మీనింగ్ రాసుకుంటాం, భాష మాట్లాడతాం, దాని మీనింగ్ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే, ఓహో నేను ఈ విధంగా ప్రార్థన చేశానా, దేవుడు ఏదైనా హెచ్చరికలు ఇస్తున్నాడా, అంటే మనమే భాషలు మాట్లాడి మనకే హెచ్చరికలు అనేటివి వస్తాయి. అది ప్రత్యక్షత. పౌలు భక్తుడు అట్లా తీసుకొచ్చాడు మనకి బైబిల్లో ప్రత్యక్షతలు, వాక్యాలు చాలా ఇంపార్టెంట్. బైబిల్ మొత్తంలో పౌలు భక్తుడు భాషల్ని వాడుకున్నట్టు ఎవరు వాడుకోలేదు అనిపిస్తుంది మనకి. ఆయన సక్సెస్ అయ్యిండు. ఎవరైతే అన్య భాషలు అనే వరాన్ని బాగా వాడతారో వారు లైఫ్లో సక్సెస్ అయిపోతారు. ఏ రంగంలోనూ వాళ్ళు సక్సెస్ అవుతారు. మామూలు విషయం కాదు, చాలా పొటెన్షియలిటీ ఉన్న వరం అది, చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి అన్య భాషలు అనే వరాన్ని మీరందరూ కూడా వాడండి. దానికోసం వ్యతిరేకత వద్దు. ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. మీరు ఎక్కడైనా మాట్లాడితే వ్యతిరేకిస్తారు అనుకోండి, అక్కడ వదిలేసేయండి. కానీ మీరు పర్సనల్గా దాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి. మీ సక్సెస్ని చూసి, మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు ఆశ్చర్యపోతాడు, అది ఎవరు నిజమే ఏమో అని. హల్లెలూయా. జాన్ జీ లేక్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఆ ప్లేసెస్లో చాలా గొప్ప దైవజనుడు. లక్షల మంది నన్ను స్వస్థపరిచిండు ఒక్కడే. కనీసం మీరు ఎవరెవరికి స్వస్థత జరిగింది అని అంటే దాదాపు 1,00,000 మంది వస్తారు. కొంతమంది ఏమో రాలేక న్యూస్ పేపర్లో పంపిస్తారు, అయ్యా మేము మీ ప్రార్థనలకు వచ్చి మేము బాగైనాం. ఆయన పుస్తకం మనం చదివితే అంత స్వస్థతలు మా కూటాలలో, మా మీటింగ్స్లో జరగటానికి కారణం నిరంతరం అన్య భాషలో అని చెప్పిండు. స్మిత్ విగిల్స్వర్త్ దాదాపుగా 20 మంది చనిపోయిన శవాన్ని లేపిన వ్యక్తి, నత్తి మాట్లాడతాడు. దేవుడు కొడుకు బలంగా వాడబడిన వ్యక్తి, వాళ్ళ భార్య చనిపోతే కూడా ప్రార్థన చేసి వాళ్ళ భార్యను లేపుకున్న వ్యక్తి. నీ రహస్యం ఏంటంటే అన్య భాషలు అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడిని మనం పోయి అడిగినాం అనుకోండి, మీ రహస్యం ఏంది సార్, అసలు మీరు అన్య భాషలు అంటాడు. భాషలు మాట్లాడాడు, సత్యం తెలుసుకున్నాడు, దాన్ని రాసుకుంటూ వచ్చాడు. అది పౌలు భక్తుడికి ఒక్కడికే వర్తిస్తుందా అంటే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. దాన్ని వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పాత నిబంధనలు మనం చూస్తే అన్య భాషలకు అర్థం చెప్పే వరము దానియేలు భక్తుడికి ఇవ్వబడ్డది. ఎవరికి వరము ఇవ్వబడుతుంది? ఆ భాష వచ్చినవానికి ఇవ్వబడుతుంది. నీకు భాషనే రానప్పుడు వరం ఎట్లా వస్తుంది? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలామంది పాస్టర్స్ అదే మన పాత నిబంధనలో ఉందా, ఎక్కడుందో చూపి అంటే ఇది చూపించాలా. ఈ 5వ అధ్యాయం 25, 26, 27 వచనం ఇది చూపించండి మీరు. చాలా ఇంపార్టెంట్. ఆయనకు ఆ వరాన్ని వాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మీయతను కాపాడుకున్నాడు. పరలోకపు దర్శనాలు ఆయన చెప్పగలిగాడు. పరలోకపు భాషలో ఉన్న మీనింగ్ ఉత్తిగానే చెప్పి పడేసాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ 5వ అధ్యాయం 25, 26, 27, 28 ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో చాలా బేస్ ఉన్న, చాలా వెయిట్ ఉన్న వచనాలు అవి. చాలా ఇంపార్టెంట్. దాంట్లో అనేక ప్రసంగాలు మనం చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈరోజు అన్య భాషలు కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. హల్లెలూయా. చాలామంది పాస్టర్స్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకోకండి. ఇక్కడ నేను చెప్పింది చేయండి. నేనేదో బైబిల్లో లేని కాన్సెప్ట్ చెప్తలేను, మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. పౌలు భక్తుడే మాట్లాడాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నా అన్నాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా అంటున్నాడు. భాషలతో మాట్లాడు అని ఆటంకపరచకండి అంటే దాని అర్థం ఏంది? వాని ప్రోత్సహించండి అని అర్థం. వాని డిస్టర్బ్ చేయకండి, మాట్లాడుకొని పర్వాలేదు.
మీరందరూ మాట్లాడాలని కోరుకుంటున్నా అంటాడు మొదట్లో. హల్లెలూయా. ఒకవేళ భాషలు మాట్లాడడమే రాంగ్ అయితే పౌలు భక్తుడు ఎందుకు చెప్పాలా మీరందరు భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నా, భాషలు మాట్లాడేవారిని ఆటంకపరచకండి అని ఎందుకు అంటాడు? ఆయన కోరుకుంటున్నాడు. ఒక సంఘం ఎప్పుడు అభివృద్ధిలోనికి వస్తుందంటే దేవుని ఒక వరాలు పొందినప్పుడు వస్తుంది. ఆ వరాలు లేనప్పుడు పెద్దగా పనిచేయదు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ సంఘంలో మనం చూస్తే కొంతమందికి దర్శనాల వరం ఇచ్చిండు, కొంతమంది ప్రవచనాలు వరం ఇచ్చిండు, సేవలో వాడబడుతురు, కొన్ని ప్రత్యక్షతలు వస్తున్నాయి, సేవ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు వరాలు పొందుకున్నారు. ప్రతి వ్యక్తికి వరాలు ఇస్తాడు. వరాలు వేరు, టాలెంట్ వేరు. టాలెంట్ అనేది పుట్టుకతో వస్తుంది. వరం అన్నది దేవుడు దానం చేస్తే వస్తుంది. ఫలం అనేది అది అందరికీ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవాలి. టాలెంట్ వేరు, వరం వేరు, ఫలం వేరు. హల్లెలూయా. బ్రదర్ నాకు భాషలు వస్తలేవు బ్రదర్, ఏం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి అడగండి. ప్రభా నాకు భాషలు మాట్లాడాలని ఆశ ప్రభా, నువ్వు నాకు నేర్పించు ప్రభా అని అడిగి మోకాల మీద ఉండి కొద్దిసేపు హల్లెలూయా 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 అట్లా స్పీడ్గా అంటూ రీ ఖబా రబా రబా షిరి అనండి. రీ ఖబా రబా 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 షిరి అని దాన్ని కొంచెం అననికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. నాలుక కొంచెం నత్తి అవుతుంటుంది, నాలుక వేరే స్ట్రీమ్లో పోతుంటుంది. కథం మళ్ళీ దాన్ని హల్లెలూయా హల్లెలూయా అనకండి. ఆ నాలుక ఎట్లా పోతుంటే అట్లా పంపించండి, వచ్చేస్తుంది. అట్లా మాట్లాడద్దు బ్రదర్, అది దేవుడే ఇవ్వాలి. నాకైతే అట్లనే వచ్చింది. నేను స్వయంగా దేవుని ఒక ఆత్మ వస్తే నాకు రాలేదు. మా అయ్యగారు ప్రవచనం చెప్పేవారు. ఆ ప్రవచనంలో భాషలు ఉండేటివి. నేను దాన్ని బాగా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు మా దగ్గర వచ్చిన పాస్టర్, బ్రదర్ నీకు నాలుక నత్తి వెళ్తుంది, దాన్ని కంట్రోల్ చేయకన్నాడు. ఆరాధన చేద్దాం, అట్లనే మనం చేయంటే అప్పుడు మళ్ళీ నేను ప్రేయర్ చేసిన, ప్రభా నాకు భాషలు నాకు రావాలంటే. ఆల్రెడీ కొంచెం కొంచెం వస్తుంది. ఒక పెద్ద మంట కనిపించిన తిరుక్కుంటూ నా మూతికి తాకింది. కథం భాషలు స్టార్ట్ అయినాయి. 2006 ఏప్రిల్ 14 మే 26 రోజు స్టార్ట్ అయిన భాషలు ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంది. 18 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి నా లైఫ్ చేంజ్ అయింది. మే 26 తారీఖున అన్య భాషలు, జూన్ 4 బాప్తిజం. అక్కడి నుంచి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయటం. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. అక్కడి నుంచి దయ్యాలు వెళ్ళిపోవటం, రోగులు స్వస్థత అవ్వటం, అసలు ఏమీ తెలియదు నాకు. అది ముందుకు తీసుకొస్తూనే వచ్చింది. అప్పుడు నాకు ఇంకా దీని గురించి పెద్దగా ఎవరు చెప్పలే. హల్లెలూయా. నేనే దీని మీద మస్తు రీసెర్చ్ చేసిన, అసలు ఏంది, ఎట్లా మాట్లాడతాం. నాకే వస్తుంది కానీ కొంతమంది వాక్యాలు విన్నప్పుడు అరే ఇది సైతానేమో అన్నట్టు కూడా అనిపించింది. తర్వాత దేవుడు నన్ను దాని మీద మంచి గ్రిప్ ఇచ్చిండు. తర్వాత దాన్ని ఎక్కువగా వాడటం మొదలుపెట్టాను. హల్లెలూయా. సక్సెస్ అయినా నేను అన్య భాషలు మాట్లాడి. చాలా ఇంపార్టెంట్. అన్య భాషలు అనే వరం చాలా గొప్ప వరం. అన్ని వరాలని యాడ్ చేస్తుంది మన బాడీలో. అంటే మనకి ఏది కావాలో నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు నీకు వచ్చేస్తూనే ఉంటుంది. ఈరోజు నేను ఇట్లున్నా అంటే అంతకుముందు మాట్లాడిన భాషల వల్లనే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎంత అన్య భాషలు మాట్లాడితే అంత శక్తి మన మీద రిలీజ్ అవుతుంది. మర్మాలు దేవునికి చెప్తూ ఉంటాం మనం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆత్మ మూలంగా ఆ వారు మర్మాలు చెప్తున్నారు. నిజం అది. నొరీ ఖబా హత్తల స్తభోర్ షికియార్ అల్లదర హస్తబార షిరియరజనార్ అని అంటే ఒక పెద్ద మర్మం చెప్పినట్టు, మర్మంని దేవుని గుర్తు చేసినట్టు. అది మనకు తెలియదు. ఒకరోజు దాని మీనింగ్ తెలుస్తుంది, ఒకరోజు అది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన కాన్ఫరెన్స్ ప్రేయర్లో చాలామందికి దేవుడు అన్య భాషలు ఇచ్చిండు, కొంతమందికి లేదు. నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అందరూ అన్య భాషలు మాట్లాడాలి. కొత్త నిబంధనలు
అన్య భాషలో ప్రార్థన. యూదా పత్రికలో చెప్తాడు, ఆత్మలో ప్రార్థనను ఆపకండి అంటాడు. ఈ ఆత్మలో ప్రార్థన ఏంటంటే అన్య భాషలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక గంట సేపు నిలబడి కొద్దిసేపు భాషలు మాట్లాడి చూడండి, చాలా తేడా కనిపిస్తుంది, చాలా నెమ్మది వస్తుంది. రోజుకు ఒక 1 అవర్ మాట్లాడి చూడండి, 3 రోజుల తర్వాత మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవ్వాల్సిందే, డౌటే లేదు దాంట్లో. హల్లెలూయా. అంటే ఎంత అన్య భాషలు మాట్లాడతామో అంతగా దేవుని ఒక శక్తి మనలో స్టోర్ అవుతూ ఉంటుంది, మన బోన్స్ లోపల స్టోర్ అవుతుంది. తర్వాత ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు తెలిసిన దానికోసమే ప్రేయర్ చేస్తాం, తెలియని దానికోసం మనం ఏం చేస్తాం? లోకానికి సంబంధించిన ప్రేయరే చేస్తాం. పరలోకంలో ఉన్న దేవుణ్ణి అడిగేటప్పుడు పరలోకపు లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అప్పుడు దేవుడు చాలా విషయాలు ఓపెన్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అన్య భాషల్లో మన బాడీని యాక్టివేట్ చేసే పవర్ ఉంటుంది, రీఛార్జ్ చేసే పవర్ ఉంటుంది. ఆ భాషలు మాట్లాడిన తర్వాత మీరు వాక్యం చెప్పండి, వాక్యం చాలా డీప్గా వెళ్తుంది. అసలు మీకే ఎందుకు ఇంత డీప్గా వచ్చిందిరా బాబు వాక్యం అని. ఎక్కడెక్కడో పాయింట్ టచ్ అవుతుంది. మన నోరు మన కంట్రోల్లో ఉండదు. హల్లెలూయా. చెప్పేవన్నీ కూడా వాస్తవాలే. చాలా ఇంపార్టెంట్. అన్య భాషలు బాగా మాట్లాడి ఒక ప్రాంతానికి వెళ్ళండి, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడండి. మీకు తెలియకుండానే మీ నోరు మాట్లాడుతుంది, నీకు ఇట్లా జరుగుతుంది, ఇట్లా అయిపోతుంది, దేవుడు చెప్తున్నాడు. అది ఒక ప్రవచనం వస్తుంది, రిలీజ్ అవుతుంది ప్రవచనం. భాషలు తర్జుమానే ప్రవచనం అని కూడా చెప్పచ్చు. హల్లెలూయా. ప్రవచనంలో 4-5 రకాలు ఉంటాయి. సంఘంలో వచ్చే ప్రవచనం వేరు, కౌన్సిలింగ్లో వచ్చే ప్రవచనం వేరు. అన్నీ కూడా ఒకటే, కానీ డిఫరెంట్ రకాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. చాలా సంఘాల్లో నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టు, నువ్వు పాపం మానుకో, నువ్వు దేవుని కోసం నిలబడాల, ఇవి చెప్తున్నారు, కానీ విశ్వాసులు ఉండలేకపోతారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఎందుకు అనంటే అన్య భాషల మాట్లాడక కొరత ఉండటం వల్ల వాళ్ళు ఉండలేరు. వాళ్ళు చెప్పేటోడే ఉండలేకపోతున్నాడు, చెప్పే పాస్టరే పడిపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు. పాస్టర్ గారు మీరే పడిపోయారు కదా అంటున్నారు. ఎందుకంటే భాషలను మాట్లాడతలేవు. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమ అభివృద్ధి తెచ్చుకుంటాడు అని 3వ వచనంలో చెప్పాడు. క్షేమము, అభివృద్ధి. ఒక సైంటిస్ట్ ఏం చేసిండంటే అసలు భాషలు మాట్లాడేది కరెక్టా రాంగా, అసలు ఏమవుతుంది బాడీలో ఏమవుతుంది? ఒక భాషలు మాట్లాడే వ్యక్తిని, భాషలు మాట్లాడని వ్యక్తిని ఇద్దరిని తీసుకొని వచ్చిండు ఆయన. నాలాంటి వ్యక్తి, రీసెర్చ్ పర్సన్. స్కానింగ్ రూమ్లో తీసుకొని పోయిండు. స్కానింగ్లో తీసుకుపోయి భాషలు మాట్లాడమని చెప్పిండు. ఆ స్కానింగ్ మెషిన్లో వెళ్ళిండు ఆయన. రైఖమ్మ హద్దల హస్తబర షిరియన్ రిబ షందల హౌస్తబాబా హషిరియన్ అని భాషలు మాట్లాడాడు. ఈయన కంప్యూటర్లో చూస్తున్నాడు, ఆయన బ్రెయిన్లో స్టడీ చేస్తున్నాడు. ఆయన బ్రెయిన్లో స్టడీ చేస్తూ ఉంటే ఆయన స్వదాగా మాట్లాడుతున్నట్టుగా అనుకోకుండా వస్తున్నాయని ఆయన బ్రెయిన్లో అర్థమవుతుంది ఈయనకి, ఈ రీసెర్చ్ చేసే పర్సన్ని, సైంటిస్ట్కి. దాని తర్వాత భాషలు మాట్లాడిన వ్యక్తిని కూడా అక్కడ పంపించి నువ్వు ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే వాడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు అంటున్నాడు. ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బ్రెయిన్లో ఏం రియాక్షన్ జరుగుతలేదు. వీడు కావాలని చెప్పి మాట్లాడుతుందని చెప్పి మైండ్తో మాట్లాడుతుందని చెప్పి అర్థమైపోయింది. అన్య భాషలతో మాట్లాడేటప్పుడు వీడు మైండ్తో మాట్లాడతలేదు, అది అనుకోకుండా వస్తుందని ఆడ బ్రెయిన్లో తెలుస్తుంది. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేదు కంప్యూటర్లో. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తికి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే బ్రెయిన్తో వీడు మాట్లాడుతున్నాడు, మనసుతో మాట్లాడుతున్న అర్థమైపోయింది. వాడిని పక్కన పెట్టి మళ్ళీ ఈ వ్యక్తిని, అన్య భాషల వ్యక్తిని స్టడీ చేసాడు. భాషలు మాట్లాడుతూ ఉంటే ఒక 2 కెమికల్స్ బ్రెయిన్లోకి రిలీజ్ అవుతున్నట్టు ఆయన గమనించాడు.
అసలు ఆ కెమికల్ ఏంది అని చెప్పి చూస్తే రోగాన్ని తగ్గించే కెమికల్ అన్నమాట. చాలాసార్లు చెప్పాను, అయినా నేను ఇప్పుడు పంచుకుంటాను. అప్పుడు పౌలు భక్తుడు వాక్యం గుర్తొచ్చింది. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమము అభివృద్ధి. అంటే తనను తాను కాపాడుకుంటాడు. అంటే భాషలతో మాట్లాడే వ్యక్తి స్వస్థపరచుకుంటాడు తనకు తానే. వానికున్న రోగం వాడు తగ్గించుకుంటాడు. భాషలు మాట్లాడుతుంటే బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వచ్చే రోగాన్ని, లోపల ఉన్న రోగాన్ని కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఒక పేషెంట్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ ఆ భాషలు వింటే కూడా ఆ వ్యక్తి కూడా బాగవుతాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నేను యూట్యూబ్లో ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను, మీ అందరు కూడా వినిపించాను. ఒక అక్క, చెల్లె, ఒక అన్న ఉన్నాడు. చెల్లెకి బోన్ క్యాన్సర్ వచ్చింది. చాలా ట్రీట్మెంట్ చేసి ఇక బతకరని చెప్పారు. అన్న చాలా బాధపడ్డాడు. అన్న చాలా బాధపడి ఇంకా చెల్లె 2-3 రోజులు చచ్చిపోవాలి, మొత్తం కొన ప్రాణంకి వచ్చేసింది. ఇది రియల్గా జరిగింది. అప్పుడు ఆమె ఏజ్ 30 years 40 years ఉండొచ్చు అంతే. ఈయనకు 42-43 మీద ఉంటాయి. ఈయన దాదాపు ఒక 12 గంటలు భాషలు మాట్లాడాడు. ఈమె హాస్పిటల్లో ఉంది, ఈయనేమో ఇంట్లో ఉన్నాడు. 12 గంటలు అన్య భాషలు మాట్లాడి ప్రభుని స్తుతించిన తర్వాత దేవుడు ఈయనకు దర్శనం చూపించిండు. ఆ దర్శనంలో ఏంటంటే వీళ్ళ చెల్లె బాగా అయిపోయినట్టు ఆయనకి అనిపించింది. ఈయన లైట్ తీసుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ వచ్చింది 5 o'clock ఆయనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో అదే అమ్మాయికి, ఆమె కూడా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసుప్రభు వారు ఆమె హాస్పిటల్కి వచ్చి ఆమెను ముట్టిర్రు, మంచిగా అయిపోయింది. తర్వాత తగ్గిపోయింది. 8-9 గంటలకి డాక్టర్స్ వచ్చారు. ఇక ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా ఏదో అని చెప్పి స్కానింగ్ రూమ్కి తీసుకుపోతే బోన్ క్యాన్సరే లేదు. ఇప్పుడు కూడా ఆమె బతికే ఉంది. ఆమెకి ఇప్పుడు 75 సంవత్సరాలు. ఆమె ఆర్టికల్ రాస్తూ వాళ్ళ అన్న అనుకుంటా, అన్య భాషలో చాలా పవర్ ఉంది, నేనైతే నమ్ముతున్నా అని చెప్పి రాసిండు ఆయన. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇది ఒట్టి కథలు కాదు. ఆయనకి ఏమవసరం రాయటం, 12 గంటలు ఆ భాషలో మాట్లాడాడు. దేవుడు దిగి స్వస్థపరచండి. దేవుడు దేవదూతలు వస్తున్నట్టు కూడా ఆమె దర్శనంలో చూసింది. ఈయన మాట్లాడుకొని పక్కకు జరిగిపోయాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సర్ అనే రోగమే తగ్గింది అంటే మరి వేరే రోగాలు ఎందుకు తగ్గవండి? మీరు నాకు చెప్పండి. మనం ఎందుకు రోగులను బాగు చేయలేకపోతున్నాం? ఎందుకంటే మనం భాషలు మాట్లాడే వరాన్ని పెద్దగా వాడతలేము. వాడకపోవటానికి కారణం మనకు దాని గురించి ఎవరు చెప్పలేదు, మనకే తెలియదు, చెప్పేటట్టు కూడా లేదు. ఇక్కడ నేను దాని గురించి బాగా రీసెర్చ్ చేసి ప్రతిదీ దాని మీదనే నేను ఆధారపడుతున్నాను, చెప్తున్నాను. కాబట్టి మీరు అన్య భాషలు మాట్లాడి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఏ రోగమైనా కావచ్చు, ఏ వేదనైనా కావచ్చు, ఏ ఒత్తిడి అయినా కావచ్చు, పటాపంచలు అయిపోవాల్సిందే. ఆత్మ ఫుల్ బలపడుతుంది, ఫుల్ స్ట్రాంగ్ అయిపోతాం మనం. భాషలు మాట్లాడుతుంటే విపరీతమైన ఆవలింపులు వస్తూ ఉంటాయి. వినేటోనికి వస్తాయి, చెప్పేటోనికి కూడా వస్తాయి. దురాత్మలు వెళ్ళిపోతాయి. సైతాన్ లిటరల్గా వచ్చి చెప్తే నువ్వు భాషలు మాట్లాడకంటది. భాషలు మాట్లాడేటప్పుడు సైతాన్ ఎందుకు దాడి చేయలేడంటే సైతాన్ కూడా అర్థం కాదు అది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే అన్య భాషల్లో డూప్లికేట్ భాషలు కూడా ఉన్నాయి. సైతాన్ కూడా మాట్లాడిపిస్తుంది. ఆ డూప్లికేట్ భాషల్ని గుర్తుపట్టాలంటే చాలా ఈజీ. అది నలుగురిలో ఉన్నప్పుడు ఆ భాషలు మాట్లాడడానికి రాదు. వాడు భయపడుతుంటాడు, ఏదో భయం అవుతుంటుంది ఆ వ్యక్తికి. ఎక్కువగా నలుగురిలో ఎవరైనా నలుగురు భాషలు మాట్లాడుతుంటే ఆయన వచ్చిండు అనుకోండి, ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతే ఆ భాషలు ఆగిపోతాయి.
తర్వాత ఆ భాషలు పొందుకున్న వారికి బాగా అహంకారం, కోపం ఉంటుంది. ఈగో సాటిస్ఫై కాదు వాళ్ళది. నేనే కరెక్టు, నాదే కరెక్టు. మళ్ళీ వాళ్ళ రీ ఖబా హత్తులోర షిరి అంటారు, కానీ లైఫ్లో ఇది కనబడుతుంటుంది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ఒక్క అన్య భాషల వరాన్ని మీరు పట్టుకోండి, దాని మీద మీరు ఆధారపడండి. మీకు మీకు ఏది కావాలి, మీ భవిష్యత్తు ఎట్లుంటుందో దాని ద్వారానే దొరుకుతుంది. బెరాకలో మా అయ్యగారు ఉంటారు, ఎస్కే ఫ్రాన్సిస్ గారని. వాళ్ళ క్యాంపస్ 4 ఎకరాల్లో ఉంటుంది. రీసెంట్గా కూడా 20 కోట్లు 30 కోట్లు పెట్టి 40 ఎకరాలు తీసుకుర్రు. దొరికేసింది వాళ్ళకి. చాలా పెద్ద క్యాంపస్ అది. చాలామందికి వారు బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ దర్శనం అది. అంతకుముందు ఆయన చిన్నప్పుడు సేమ్ 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలో వచ్చాడు. కొండల మీద పోయి దాదాపుగా 7-8 గంటలు 10-12 గంటలు భాషలు మాట్లాడే వ్యక్తి. ఏ భాషలు తప్ప ఇంకేది లేదు ఆయనది. అట్లా కొన్ని సంవత్సరాలు మాట్లాడిన తర్వాత దేవుడు అంత పెద్ద క్యాంపస్ ఇచ్చాడు. నాకు ఆల్రెడీ భాషల గురించి బాగా డీప్గా తెలుసు. అక్కడ పోతే ఇంకా డీప్ అయింది నాకు. ఫస్ట్ ఆయన భాషల గురించి అది జనరేటర్ అని చెప్పిండు. చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిదీ మనం పొందుకోవడానికి భాషలే మెయిన్. ఈ వరంని మనం వాడకుండా నువ్వు పెద్దగా పొందుకోలేవు, లైఫ్లో సాటిస్ఫై కాలేవు. భాషలు మాట్లాడే వ్యక్తి, మాట్లాడని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. చాలాసార్లు చెప్పినా నేను. హల్లెలూయా. ఏ మాంత్రికుడు నీ ముందర నిలవజాలడు, ఏ దురాత్మ నీ ముందర నిలవజాలదు. నువ్వు అన్య భాషల వరాన్ని బాగా వాడితే. భాషలు భాషలు భాషలు. మాకు రోజు మార్నింగ్ 5 o'clock నుంచి 6 o'clock వరకు టంగ్ టాకింగ్ అని చెప్పి భాషలు ఉంటాయి. అందరూ వచ్చి భాషల్లో మాట్లాడాలి. భాషలు రాని వారు కూడా భాషలు వచ్చేస్తాయి అందులో. చాలా ఇంపార్టెంట్. అట్లా మార్నింగ్ టైంలోనే ఎందుకు వాడాలా బ్రదర్ అంటే, అది మన డైలీ లైఫ్లో దాన్ని ఉపయోగించాలని చెప్పి మార్నింగ్ టైంలో వాళ్ళు భాషలు మాట్లాడిపించేవాళ్ళు. తర్వాత దాని మీద ఒక 5-10 నిమిషాలు మాట్లాడి ఆ ప్రేయర్ క్లోజ్ చేసేసేవాళ్ళు. ఒక పెద్ద సుడిగాలు వచ్చినట్టు ఉంటుండే వాళ్ళందరు భాషలు మాట్లాడితే. అంటే నాకు అట్లా నా ఫీల్ అవుతుండే అనమాట. ఒక పెద్ద యుద్ధానికి పరిగెత్తుకుంటూ అందరు వస్తే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది అనమాట. అందరు కలిసి ఒకటేసారి భాషలు మాట్లాడితే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి భాషలు అనేది మీరు మీ మైండ్లో, మీ మనసులో, మీ హృదయంలో రాసుకోవాలి. నేను భాషలో 2-3 గంటలు మాట్లాడాలి. ఖాళీగా ఉన్నప్పుడల్లా భాషలు వంట చేసుకుంటూ కూడా మాట్లాడచ్చు, తిరుగుకుంటూ మాట్లాడచ్చు. నేను ఎట్లైనా భాషలు మాట్లాడాలి అనే పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం చేస్తే తర్వాత మీ లైఫ్ చూడండి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో దానికి ఇంకా 100% ఎక్కువ వస్తుంది. రావాలంతే. నేను ఆయన ప్రాంతం అంతా తిరిగి చూశాను. చెప్పిండు ఆయన వాక్యంలో ఇదంతా రావటానికి నా అన్య భాషలో ఉన్నాడు. నా సీక్రెటే అన్య భాషలో ఉన్నాడు. నేను ఈరోజు ఇంత దాదాపుగా 50 దేశాల్లో వారు సేవ చేశారు. ఎంతోమంది ఆయన ఇట్లా చేయి పెడితే దన్నాన్ని పడిపెట్టేవాళ్ళు. ఇట్లా ఫుల్ పవర్ వస్తుండే. భాషలు లేని వారికి భాషలు వస్తుండే. టోటల్ ఫార్మాటే వేరు ఉంటుంది అక్కడ. ఇంత గొప్పగా మాట్లాడని కాను భాషలు. వాళ్ళ మిస్సెస్ ఉంటారు, బెనిటా ఫ్రాన్సిస్ గారని. ఆమె ఎప్పుడు చూసినా భాషలు మాట్లాడుతూనే ఉంటాయి. ఆమె భాషలు డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళిద్దరు కూర్చొని వాక్యం చెప్తూ ఉంటారు. ఈయన వాక్యం చెప్తూ ఉంటాడు, ఆమె భాషలు మాట్లాడుతూనే ఉంటుంది. నోరు కదులుతూనే ఉంటుంది 24 hours. బాత్రూమ్ నుంచి బయటికి వస్తుంటేనే ఆమె భాషలు మాట్లాడుకుంటూ వస్తుందంట. ఈయన ఎంత పవర్ఫుల్, ఈయనకన్నా డబల్ పవర్ఫుల్ ఆమె. 60 మీద ఉంటుంది ఏజ్, కానీ కనబడదు. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. కొన్ని విషయాలు చాలా గొప్పగా నేర్చుకున్నాను నేను అక్కడ.
అందుకే దేవుడు అక్కడ పంపించండి అనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనకి ఏ వీక్నెస్ ఉన్నా కానీ భాషల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, భాషలు మాట్లాడండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. భాషల మీద ఏమైనా డౌట్ ఉంటే సండే రోజు సాయంత్రం 5:30 to 6:30 వరకు మనకి క్వశ్చన్స్ సెషన్ ఉంటుంది, అందులో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.